కాన్సెప్ట్ తో వచ్చాడు మన ప్రియదర్శి గారు, ఆనంది గారు. ఇన్ని రోజుల దాకా మీకు మంచి క్యారెక్టర్ రాలేదని మేము బాధపడ్డాము. ఇందులో మాత్రం మీకు తిరుగులేదు. ఆనంది గారు, వెన్నెల కిషోర్ గారు కానీ అండ్ సుమా గారు యాక్టింగ్ కానీ అసలు చింపేశారు. అసలు స్టోరీ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఒక దొంగ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇద్దరు భార్య భర్తలు దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది అనేది అబ్బా ఎస్ అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఇందులో అసలు మెయిన్ సీన్స్ అంటే బిర్యానీ ఫేమస్. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి బిర్యానీ వండి ఇల్లు క్లీన్ చేసి అందులోకి వెళ్ళి ఓన్లీ డబ్బు మాత్రమే తీసుకొస్తారు. కానీ ఇప్పటి వరకు ఏ ఇంటి వరకు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు మా డబ్బు పోయిందని చెప్పేసి. ఎందుకు అంటే అది బ్లాక్ మనీ కాబట్టి ఎవరు డబ్బు పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వరు. ఏ వస్తువు తీసుకొచ్చినా దొరుకుతారని చెప్పేసి చెప్పారు. అసలు ఇందులో ఉన్న స్క్రిప్ట్ కానీ అండ్ ఎలా దొంగతనం చేయాలి ఏ విధంగా అనేది ఒక మిరాకిల్. అసలు చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్, థ్యాంక్ యూ అన్న. ప్రేమ్ అంటే సినిమా ఎప్పుడు వచ్చినా నేనైతే చాలా రోజులు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఇదే అన్న. ప్రేమ్ అంటే చాలా బాగుందన్న స్టోరీ. మెయిన్గా మన ప్రియదర్శి హీరోయిన్ ఆనంది వాళ్ళిద్దరు అంటే ఒక్కరైనా దొంగొచ్చు కానీ ఇద్దరు భార్య భర్తలు దొంగతనం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్న. ఫుల్ నవ్వుకోవచ్చు. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా మన సుమక్క ఆ పోలీస్ క్యారెక్టర్లో యాక్టింగ్ చేసింది భయ, సూపర్ భయ. రామ్ ప్రసాద్ అది వీళ్ళిద్దరి కాంబినేషన్ అండ్ మన సుమక్క పోలీస్గా ఇన్విటేషన్ చేస్తే ఒక బొమ్మ గురించి సినిమా మొత్తం నడిపిస్తారన్న. చాలా బాగుంది. ఇదే ఒకటే భయ సినిమా మాత్రం ఒకటే, స్టోరీ ఏం లేదు కానీ ప్రేమ్ అంటే ఆ టైటిల్కి హీరో హీరోయిన్ ప్రేమించుకొని హీరో హీరోయిన్ దొంగతనం చేస్తే ఎలా ఉంటుందో సినిమాలో చూపించారు. అంటే ట్రూ లవ్ అంటే వాళ్ళిద్దరు దొంగతనం చేస్తే ఎంటర్టైన్మెంట్ భయ్య. ఒకటి వాళ్ళు దొంగతనం చేస్తారు, రూమ్ క్లీనింగ్ చేస్తారు, దొంగతనానికి మళ్ళీ ఏమేమో చేస్తారు భయ్య. అసలు ఈ సినిమా మాత్రం బాగుందన్న.